ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు దొరకగానే అరెస్ట్ చేస్తారు. ఏంట్లా ఇది? నేను అరెస్ట్ అవ్వకుండా చూసుకోవడానికే కదా నిన్ను పెట్టుకుంది. మళ్ళీ ఏంటిది? ఇలాంటి రోజు వస్తుందని నీకు చాలా సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను రణ్వీర్. ఇప్పుడు ఇక నా చేతుల్లో కూడా ఏమీ లేదని నీకు కూడా తెలుసు. లేదో లేదో నేను జైలుకి వెళ్ళటానికి వీలేదు. నేను వెళ్ళకూడదు. తప్పించుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క మార్గం అంజలి మాత్రమే. అంజలినా? ఫంక్షన్లో జరిగింది మర్చిపోయావా? అమరుండగా అంజలిని టచ్ కూడా చేయలేవు. అమర్ లేకపోతే, అమర్ అంజలి పక్కన లేకపోతే టచ్ చేయొచ్చు కదా. కానీ ఎలా చేస్తావు? అమర్ ఇంట్లో లేనప్పుడు నేను ఇంట్లో కూడా రానివ్వరు. నన్ను రానివ్వాల్సిన పని లేదు లాయరు. మన మనిషి ఆ ఇంట్లోనే ఉందన్న విషయం మర్చిపోయావా? అంజలిని నేను కిడ్నాప్ చేయను, తనే చేస్తుంది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అన్ని మనోహరిని చూసుకుంటుంది. మనోహరి నీకోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా? అది కూడా అమర్ విషయంలో? తీసుకోవాలి లాయరు, లేదంటే ఏమవుతుందో ఆ మనోహరికి చాలా బాగా తెలుసు. నేను జైలుకి వెళ్ళకూడదన్నా, మనోహరి కలల కన్నా జీవితం కళ్ళ ముందు కనిపించాలన్నా అంజలి ఈ భూమి మీద ఉండకూడదు. ఉండనివ్వను. ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నాను. మీరు కూడా రండి, కలిసి చూద్దాం. ఏంటి కామెడీయా? ఏ లూజు అని అండం కాదు. నేను ఫ్యాన్ తుడవడం చూస్తూ కూడా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? అదే, ఇంత స్టంట్ ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్తే చెప్తే ఆ తర్వాతైనా కూడా నేనే కదా చూసుకోవాలి. ఏంటి మీరేదో ఫ్యాన్స్ క్లీన్ చేయడంలో ఎక్స్పర్ట్ అయినట్టు నేను మిమ్మల్ని అనుమానించి అవమానించినట్లు అలా చూస్తున్నారు? మీరు కంటోన్మెంట్ లో మాత్రమే లెఫ్టినెంట్, ఇంట్లో కాదు. ఈ ఇంటికి నేనే లెఫ్టినెంట్ భాగమతి. సారీ చెప్పు. ఏమిటి ప్లీజ్. సారీ చెప్పు. ఆపండి. సారీ చెప్పు. సారీ 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 చెప్పు. చెప్పు. సారీ 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 చెప్పు. సారీ 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 అండి. ఏంటండి మీరు కితకితలు అంతలా పెట్టేశారు? ఒక క్షణం ఊపిరాగిపోయింది తెలుసా? అందుకే మన కాళ్ళు నేల మీద లేనప్పుడు మన నోరు కంట్రోల్లో ఉండాలని చెప్పారు. అబ్బో, ఎవరు చెప్పారు? నేనే. జోక్ చాలా బాగుంది. టైం ఉన్నప్పుడు నవ్వుతానే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఫ్యాన్ ఇంకా హాఫ్ క్లీన్ చేశాను, ఇంకా హాఫ్ ఉంది. అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అని తద్దిలా అడగకూడదండి. సారీ 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 సారీ. ఇప్పుడు మీరు స్టూల్ పట్టుకుంటా క్లీన్ చెయ్యి అనాలి. తర్వాత
అప్పుడు నేను నాకు స్టూల్ మీద నమ్మకం లేదు అంటాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎగ్జాక్ట్లీ ఈ డైలాగే మీరు అంటారు. శబాష్. పొగొట్టలు ఆపి మ్యాటర్ చెప్పు. సరే అప్పుడు నేను నన్ను మీరు ఎత్తుకుంటే నేను క్లీన్ చేస్తాను అంటానన్నమాట. ఏంటి అలా చూస్తున్నారు? ఇది మన బెడ్రూమే కదా, మీరు హెల్ప్ చేయకుంటే ఎలా చెప్పండి? చూడడం కాదు, ఒకసారి బొమ్మేసుకోండి, బాగుంటుంది. అయ్యో, మీకు ఇమాజిన్ చేసుకోవడం కూడా రాదు. అలా చూడండి. ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో ఏమో త్వరగా క్లీన్ చేయి. ఏమో ఏమో ప్రేమేనే ఏమో. అయ్యో ఏమైందండి? నేను చూస్తానాగండి. కళ్ళు తెరవండి, నేను చూస్తా. చాలంట నూరేళ్ళు దాచుకుంటా. ఏం కాదు. వదులుకోనంత పూల నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా. ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. ఇదే ఇమాజినేషన్ అంటే. ఎలా ఉంది బొమ్మ? మంచి రొమాంటిక్ గా ఉంది కదా? నీ మైండ్లో ఇమాజినేషన్కి అస్సలు కొద ఉండదు అనుకుంటా. రెట్రో సాంగ్స్, కాళ్ళకి పట్టీలు, ప్యారడీ సాంగ్స్, ఎక్సెట్రా. హలో హస్బెండ్ గారు, మా లేడీస్వి చిన్న ఆనందాలండి. అవి కూడా మీరు తీర్చకపోతే ఎలా చెప్పండి? నెక్స్ట్ టైం ఏదైనా వీలు దొరికినప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకేనా?